తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఆర్థిక ఉగ్రవాదులుగా మారి వారి పరిపాలన ధ్వంసం చేసి ఈరోజు కాళేశ్వరం పేరుతో అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలు నీళ్లు అనేటువంటి మాట మాట్లాడుతూ హరీష్ రావు గారైతే పూర్తి అబద్ధాలను మోస్తూ కన్నెపల్లి దగ్గర పంపోజును వెంటనే ఆన్ చేయండి అనేటువంటి మాట మొన్న కేటీఆర్ అంటే ఆయనకు తోడుగా ఈయనే నాకు 3 మాసాలు ఇరిగేషన్ శాఖ మార్చులకు ఇస్తే నీళ్లు తెచ్చి చూపిస్తా అంటున్నాడు. నీ పనితనం 2014 నుంచి 5 సంవత్సరాలు మైనర్ ఇరిగేషన్ శాఖ మార్చులు ఉన్నది స్వయంగా మీ మామ చూసి 2వ విడత మంత్రివర్గంలో నీకు ఏ శాఖను కూడా మంత్రికి ఇవ్వకుండా పక్కన కూర్చుండబెట్టి నిజం కాదా అంటున్నా. మైనర్ ఇరిగేషన్లో నీ వైఫల్యము పనికిరావు, అక్రమ వసూళ్ళకే పరిమితమైనవని చెప్పారు కదా నేను పక్కన పెట్టింది. మళ్ళీ ఈరోజు నీకు మైనర్ ఇరిగేషన్ ఎందుకు ఇవ్వాలో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పు అంటున్నాం. అంతెందుకు నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు మీకు వినబడలేదా? 3 నెలలు ఎందుకు, వారం రోజులు దారిని మీకు కేటీఆర్ అంతెందుకు ఏకంగా సభనే పెడదాం, కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రమ్మని సూచనలు సలహాలు ఇవ్వమని, ఒకవేళ ఆ బ్యారేజ్లు ఉపయోగంలోకి వస్తాయంటే వారం రోజులుగా 3 నెలల కన్నా 3 ఏళ్ళు మీకే ఇస్తామని చెప్పన్నాడు కదా కేసీఆర్ గారు ముందు పెట్టి. ఆ కిటికీ చెప్పంటున్నాం కదా, రాజకీయంగా మాట్లాడడం కాదు. కన్నెపల్లి పంపౌజ్ నుంచి నీటిని అన్నారంకు వదిలేయడంతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని మీరు అనుకుంటున్నారు. కానీ దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి పరిస్థితిని నిన్నటి రోజు మేము విపులీకరించి చెప్పినాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మీ ప్రభుత్వం అధికారంలోనే కాళేశ్వరం కుంగిపోయినప్పుడు కూలిపోయినప్పుడు ఏదైతే మీ హయాంలో కూలిపోయినటువంటి సుమారు 6-7 ప్రాంతాల్లో పియర్లు ఏవైతే కూలిపోయినాయో ఆ రోజు ఎన్డీఎస్ ఏం చెప్పింది, మీరు ఇక్కడ నీరును ఆపినట్టయితే బ్యారేజ్ ప్రమాదకరం కూడా కింద ఊలు కొట్టుకుపోతే మీరు వెంటనే గేట్లు విడిచిపెట్టమని చెప్పండి. ఆ మాట వాస్తవం కాదు అంటున్నా. మీ హయాంలో కుంగిపోయింది, మీ హయాంలో కూలిపోయింది, ఎన్డీఎస్సీ అద్దంటనే కదా. ఈరోజు కన్నెపల్లి పంపోజ్ నుంచి ఒకవేళ నీరును ఎత్తిపోస్తే అన్నారం నుంచి మరి సుందిలకు ఎత్తిపోసి అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకురావడం చెప్పనేటువంటిది మీ ఆలోచన. కానీ 3 బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పని ఎన్డీఎస్సీ చెప్పి నీటిని ఆపకండి చెప్పినప్పుడు ఇప్పుడు ఒకవేళ కన్నెపల్లి పంపోజ్ నుంచి మోటార్లు ఆన్ చేయాలంటే మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉండాలి, అన్నారం దగ్గర నీళ్ళు ఉండాలి, సుందిల దగ్గర ఉండాలి. నేను అనుకుంటా లెక్క ప్రకారం ఒక దగ్గర 8 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచి ఉంచాలి, ఒక దగ్గర 10 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంచాలి, ఒక దగ్గర 5 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంచాలి. అప్పుడే ఒక పంపౌజ్ మరో పంపౌజ్కు ఈ విధంగా మేడిగడ్డ నుంచి అన్నారు సుంది నుంచి ఎల్లంపల్లి వరకు మనం నీటిని తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల ఈ నీటి నిల్వ ఉంచినప్పుడు ఈ బ్యారేజీలకు ఏమైనా అయితే కింది ఉన్నటువంటి గ్రామాలు కొట్టుకుపోతే ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి హరీష్ రావు ఒకసారి చెప్పండి, కేటీఆర్ ఒకసారి చెప్పండి.